ప్రెసెంట్ ఏ కంపెనీస్ యొక్క ట్రెండ్ చూసుకున్నట్లయితే ఏ బ్రౌజర్ల ట్రెండ్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. మొన్న పర్ప్లెక్సిటీ వాళ్ళ కామెట్ అనే ఒక ఏ బ్రౌజర్ తీసుకొస్తే ఇప్పుడు ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళు అట్లాస్ అనే ఒక సరికొత్త ఏ బ్రౌజర్ అనేది తీసుకొచ్చారనమాట. ఏంటి ఏ బ్రౌజర్ పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. సో నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ టూల్స్ తెలుగు. సో ఫస్ట్ అట్లాస్ సంబంధించిన ఒక వారు వీడియోని కంపెనీ వాళ్ళే ప్రజెంట్ చేస్తున్నారు, ఒకసారి చూద్దాం అండి. ఇది ఏమని చెప్తున్నారంటే అన్ని రకాల టూల్స్ని ఇంటిగ్రేట్ చేసిన ఒక బ్రౌజర్ అన్నట్టుగా చెప్తున్నారు. సో మీరు ఏదైనా ఒక యూఆర్ఎల్ టైప్ చేస్తే ఆ యూఆర్ఎల్ ఓపెన్ అవుతుంది జస్ట్ లైక్ ఒక బ్రౌజర్ లాగా. బట్ ఈ ఉదాహరణకి వీళ్ళు vrbo.com అనే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ChatGPT పవర్డ్ అట్లాస్ అనే ఒక చాట్ బోట్ని పక్కన ఓపెన్ చేస్తారు, ఆస్క్ ChatGPT అని చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ ప్రాంతంలో ఏమైనా హైక్స్ ఉన్నాయి ఆ ప్రాంతంలో, అంటే వీళ్ళు హోటల్ టైప్ అనమాట ఆ వెబ్సైట్. అక్కడ అడిగితే రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇంకా మీకు ఉన్న క్వశ్చన్స్ అయితే సమాచారం చెప్తుంది. సో కేవలం ఇన్ఫర్మేషన్ నావిగేట్ చేయడమే కాకుండా మీకు కావాల్సిన క్వశ్చన్స్ ఒక అసిస్టెంట్ కింద మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. సో అది ఈ మోడల్లో ఉన్న ప్రత్యేకత అనమాట. ఇదంతా కూడా అట్లాస్ అనే ఒక బ్రౌజర్లో ChatGPT బ్రౌజరే లోపల మీకు అసిస్టెంట్ కింద ChatGPT పనిచేస్తుంది అనమాట. సో అది కూడా ఇంటిగ్రేట్ చేసిన ఆ వెబ్సైట్స్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సమాచారం ఇస్తుంది అనమాట. ఈవెన్ మీరు ఏమైనా మెయిల్ పెడదాం అనుకుంటే ఆ మెయిల్ కి సంబంధించిన హెల్ప్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా మీరు ఎక్కడైతే ఆపేస్తారో ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక బ్రౌజ్ చేసి పలానా చోట ఆపేస్తారు అనుకోండి, అక్కడి నుంచి కంటిన్యూ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇదిగోండి, అలా మీరు ఎక్కడ ఆపారో దాని నుంచి కంటిన్యూటీ చేసుకునే ఆప్షన్ కూడా ఈ బ్రౌజర్లో హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. మీరు ఏమైనా ఆన్లైన్ షాపింగ్ చేద్దాం అనుకుంటే కనుక అందులో ఉన్న ఐటమ్స్ని ఆటోమేటిక్గా యాడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇది చేస్తుంది అనమాట. పలానా ఐటమ్స్ కావాలని చెప్తే ఆ రెసిపీ ప్రిపేర్ చేయడానికి ఐటమ్స్ అన్ని కూడా ఇదే బుక్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే సన్ స్క్రీన్ అనేది అదే నెతుక్కుంటుంది, మీరు సెర్చ్ చేయట్లేదా ఆ బ్రౌజరే యాడ్ చేసుకుంటుంది కార్ట్లోకి. డైలీ ఎసెన్షియల్స్ కావాలనగానే డైలీ ఎసెన్షియల్స్ ఏం కావాలో అదే ఆలోచించి కావాల్సినవన్నీ కూడా కార్ట్కి యాడ్ చేస్తుంది అనమాట. ఏం చెక్అవుట్ కూడా చేస్తుంది, ఫైనల్గా పేమెంట్ చేస్తే డెలివరీ అయిపోతుంది. అది ఇందులో ఉన్న ప్రత్యేకత అని చెప్తున్నారు అన్నమాట. వర్క్ ఫ్లో ఎలా ఉంటుందంటే మీరు ఈ బ్రౌజర్లో ఒక ట్యాబ్ ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఆ వెబ్ బ్రౌజర్లో ఆస్క్ ChatGPT అనేది క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీకు ఉన్న డౌట్స్ ని అడిగితే ఆ వెబ్సైట్ ని సమ్మరైజ్ చేసి మీకు ఆన్సర్ ఇస్తుంది. ఈవెన్ మీకు ఏమైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే దానికి కర్సర్ ని యూజ్ చేసి సెలెక్ట్ చేసుకుంటే మెయిల్స్ లాంటివి ఏమన్నా దాన్ని ప్రొఫెషనల్ గా కన్వర్ట్ చేయాలంటే అది కూడా చేసుకోవచ్చు అనమాట. అలానే ఒకవేళ ChatGPT మీ ఇన్ఫర్మేషన్ ని యాక్టివేషన్ లో ఉండకూడదు అనుకుంటే కనుక స్పెసిఫిక్ పేజెస్ మీరు కావాలంటే క్లియర్ చేసుకోవచ్చు, ఎంటైర్ బ్రౌజ్ హిస్టరీని కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు, ఒక ఇంకాగ్నిటో విండోని ఓపెన్ చేసుకుని ChatGPTని టెంపరీగా లాగౌట్ చేసుకునే ఆప్షన్ కూడా కల్పిస్తున్నాం అని చెప్తున్నారు. అలానే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రీవియస్ గా మేము ChatGPT ఏజెంట్ అని ఒకటి లాంచ్ చేసాము, బట్ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా అట్లాస్ ని తీసుకొచ్చేసాం కాబట్టి ఇంటిగ్రేషన్ కూడా జరిగిపోయింది. మీరు రెండు రకాలుగా వాడాల్సిన అవసరం లేదు, అన్ని కలిపి ఇంటిగ్రేషన్ లో హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. అలానే ఇందులో వీళ్ళు ఇంకొన్ని పాయింట్స్ కూడా యాడ్ చేశారన్నమాట. ChatGPT ఏదైతే అట్లాస్ లో ఇంటిగ్రేట్ చేసి ఉన్నదో బ్రౌజర్ రన్ చేస్తున్న టైంలో కోడ్ అయితే రన్ చేయదని చెప్తున్నారు. డౌన్లోడ్ ఫైల్స్ లాంటివి చేయదు, ఎక్స్టెన్షన్స్ లాంటివి ఇన్స్టాల్ చేయదని చెప్తున్నారు. ఇట్ కెనాట్ యాక్సెస్ అదర్ యాప్స్ ఆన్ యువర్ కంప్యూటర్ ఆర్ ఫైల్ సిస్టమ్. ఈ ఫైల్ సిస్టమ్ ని యాక్సెస్ చేయదు, అలానే వేరే యాప్స్ ని కూడా యాక్సెస్ చేయదని చెప్తున్నారు. ఎందుకంటే రిస్క్ అయ్యే అవకాశం ఉంటుంది బయట యాప్స్ నుంచి. సో అలాంటి ఆప్షన్ లేకుండా మీరు కేవలం మీరు వర్క్ చేసిన దాని వరకు పనిచేస్తుంది తప్పిస్తే అడిషనల్ గా డౌన్లోడ్ ఆప్షన్స్ లాంటి ఏది ఉండదు అనేది పాయింట్ అయితే చెప్తున్నారు. అలానే ChatGPT అట్లాస్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే కనుక ChatGPT.atlas అనే ఒక ఆప్షన్ ఉంటుంది. బట్ ఇక్కడ ప్రజెంట్ మీది కేవలం మ్యాక్ ఓఎస్ వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉందని చెప్తున్నారు. డౌన్లోడ్ అయితే మాత్రం డౌన్లోడ్ అయిపోతుంది, కాకపోతే నా దగ్గర ఉంది మ్యాక్ ఓఎస్ కాదనమాట, నాది నార్మల్ విండోస్ ల్యాప్టాప్ ఒకటి ఉంది. సో అది డౌన్లోడ్ అయినా అది ఇన్స్టాల్ చేయడం కాదు. సో ఓవరాల్ గా చూస్తే ChatGPT అట్లాస్ కూడా ఒక ఏ బ్రౌజర్ లాంటిది అనమాట. మనం ఇంతకుముందు కామెట్ బ్రౌజర్ గురించి ఒక వీడియో అయితే చేసాము. సో నాకు ఈ ChatGPT సంబంధించిన అట్లాస్ గురించి అంతా చెప్పిన తర్వాత నాకు కామెట్ బ్రౌజర్ గుర్తుకొచ్చిందండి. సో కామెట్ బ్రౌజర్ కూడా మీకు సేమ్ ఇప్పుడు ChatGPT అట్లాస్ వాళ్ళు ఎలా అయితే చెప్పారు, ఒక URL లోకి మీరు వెళ్ళొచ్చు, ఏదైనా ఒక వెబ్సైట్ లోకి వెళ్ళొచ్చు. సో మీరు ఏదైనా ఒక పేజ్ లోకి ఓపెన్ చేసిన తర్వాత అసిస్టెంట్ ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఉదాహరణకి సమ్మరైజ్ దిస్ ఆర్టికల్ అని మీరు క్లిక్ చేసాం అనుకోండి. సో ఇదంతా ఇది వికీపీడియాలో ఉన్న డేటా అంతా కూడా మీరు చదవాల్సిన అవసరం లేకుండానే సమ్మరైజ్ ఆప్షన్ ఇస్తుంది. లేదంటే
మీరు అమెజాన్ లేకపోతే ఫ్లిప్కార్ట్ లాంటి ఏదైనా ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళిన తర్వాత నా టాస్క్ ఇది, దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ కావాలంటే కూడా అదే కార్ట్ లోకి ఐటమ్స్ అనేది యాడ్ చేసేస్తుంది. ఇలాంటి టాస్క్స్ నే మీకు ఇప్పుడు ఓపెన్ ఏ కంపెనీ వాళ్ళు చెప్తున్న ChatGPT అట్లాస్ కూడా చేస్తుంది అనమాట. బట్ త్వరలోనే విండోస్ కూడా నాకు తెలిసి యాక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. వన్స్ విండోస్ కూడా మనకి యాక్సెస్ వచ్చిన తర్వాత దాని గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తామండి. బట్ ప్రజెంట్ అయితే మాత్రం వీళ్ళు కూడా ఏ బ్రౌజర్స్ రేస్ లో అయితే వీళ్ళు అడుగు పెట్టారని మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఇది ఓపెన్ ఏ ChatGPT అట్లాస్ ఏ బ్రౌజర్ సమాచారం అండి. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయలకి రికార్డింగ్ కోర్స్ అయితే ఇస్తున్నాం అండి. 10,000 రూపాయలకి ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కాంబో కోర్స్ ఇస్తున్నాం. అలానే మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ నవంబర్ 3వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ టూల్స్ కనుక ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.